వైసీపీలో ఒక్కబోతకు గురవుతున్నారు. తన ప్రాజెక్టులు వివాదంలో చిక్కుకోవడంతో ఫ్యాన్ పార్టీని వీడి సేఫ్ జోన్లోకి వెళ్లాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ముందుగానే కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరాలన్న ప్లాన్ రాష్ట్రంలో బెడిసి కొట్టడంతో ఎన్డీఏని లీడ్ చేస్తున్న బీజేపీ జాతీయ నేతల వైపు నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ, ఏంటైన స్ట్రాటజీ? గతంలో ఇలాంటి ఫార్ములాతో సక్సెస్ అయిన నేత అడుగుజాడల్లో నడవనున్నారా? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించడం, ఓడిపోయిన తర్వాత దూరంగా ఉండడం కొందరు వైసీపీ నేతలకు రివాజుగా మారింది. ఫ్యాన్ పార్టీ పవర్ పోయిన తర్వాత కొందరు నేతలు ముఖం చాటేశారు. కన్నెత్తి కూడా చూడడం లేదు. అసలు పార్టీలో ఉన్నారా లేరా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి వారిలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఒకరు. వైసీపీకి దూరంగా ఉంటున్న ఈయన గతంలోనే పార్టీకి గుడ్ బై చెప్పి కూటమిలోని ఓ పక్షంలో చేరడానికి రాష్ట్ర స్థాయిలో చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో జాతీయ నేతల వైపు నుంచి నరుక్కు రావాలని చూస్తున్నారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరిన ఆడారి ఆనంద్ ఫార్ములాను ఫాలో అవ్వాలన్న ప్లాన్లో ఉన్నారు. ఎంవీవీ బిజినెస్ మ్యాన్ కమ్ పొలిటీషియన్. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రియల్టర్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించి పెద్ద ప్రాజెక్టులు చేపట్టినా అడిగే దిక్కు మొక్కు లేకుండా పోయింది. ఒకవేళ తప్పులను ప్రశ్నిస్తే ఎవరి నోరు ఎలా ముయించాలో, ఎవరిని ఎక్కడ తొక్కాలో ఈ మాజీ ఎంపీకి బాగా తెలుసు. స్థానికేతరుడైన ఈ నేత 2019లో విశాఖ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. తన వ్యాపార సామ్రాజ్య విస్తరణపై దృష్టి పెట్టి కోట్లు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన ఈయన ఎంపీగా ఉన్నప్పుడే వచ్చింది. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడాలన్న ఆలోచనే లేకుండా పోయింది. ఎంవీవీ నిర్వాకంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీంతో గత ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేయకుండా విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఓడిపోయారు. ఎంపీగా ప్రజలకు ఏమీ చేయలేదనే కోపంతో అసెంబ్లీ గేటును తాకనీయకుండా ఇక్కడి ఓటర్లు చిత్తుగా ఓడించారు. ఆ తర్వాత పార్టీని పట్టించుకోవడం మానేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ విశాఖకు వచ్చినా ఈ మాజీ ఎంపీ కలవలేదు. పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఎంవీవీ పార్టీలోనే ఉన్నారా లేరా అని వైసీపీ శ్రేణులకు అనుమానం కలిగేది. ఈ మాజీ ఎంపీ పార్టీతో టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరించడంతో విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవి నుంచి తొలగించి మొల్లి అప్పారావును పార్టీ హైకమాండ్ నియమించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంవీవీ చేపట్టిన ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. కొన్ని వివాదాల్లో చిక్కుకున్నాయి. దీనికి తోడు గతంలో చేపట్టిన పలు ప్రాజెక్టులపై ఆరోపణలు రావడం, పోలీస్ కేసులు నమోదయ్యాయి. దీంతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. కొన్ని నెలల క్రితం ఈ మాజీ ఎంపీ కార్యాలయాలు, ఇళ్లల్లో ఈడీ సోదాలు జరిగాయి. దీంతో ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ దర్యాప్తు సంస్థ వస్తుందో, తన వ్యాపారాలు ఏమి అవుతాయోనని టెన్షన్ పెరిగిపోతోంది. ఇలాంటి వాటి నుంచి ఉపశమనం కోసం కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరడానికి ప్రయత్నించినా డోర్స్ క్లోజ్ చేయడంతో తలబాదుకున్నారు. అప్పటి నుంచి ఫ్యాన్ పార్టీకి దూరంగా ఉంటూ బుద్ధిగా వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరులో ఉంటున్నారు. అయితే ఎంవీవీ సత్యనారాయణ గతంలో చేపట్టిన ప్రాజెక్టులపై ఇటీవల మళ్లీ ఆరోపణలు రావడంతో తెగ ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషానికి ఏం జరుగుతోందో అని హైరానా పడుతున్నారు. ఈ మాజీ ఎంపీ బాధ చూడలేక కొందరు శ్రేయోభిలాషులు ఆడారి ఆనంద్ ఫార్ములాను ఫాలో అయితే ప్రయోజనం ఉంటుందని ఉచిత సలహా ఇచ్చారని విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దీంతో ఢిల్లీ బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి రెడీ అవుతున్నారన్న చర్చ సాగుతోంది. కమలనాథుల అనుగ్రహం ఉంటే ఏ దర్యాప్తు సంస్థలు దగ్గరకు రావని, వ్యాపారాలకు రక్షణ దొరుకుతుందని అనుచరులు ఎంవీవీకి చెబుతున్నారు. వాస్తవానికి ఆడారి ఆనంద్ వైసీపీలో ఉన్నప్పుడు విశాఖ డైరీలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత విచారణ కోసం శాసనసభ సంఘాన్ని నియమించింది. దీంతో అప్రమత్తమైన ఆడారి ఢిల్లీ కమలనాథులతో మాట్లాడి బీజేపీ కండువా కప్పించుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి ఆడారి ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అవినీతి ఆరోపణలపై అసలు చర్చే జరగడం లేదు. ప్రస్తుతం ఆనంద్ బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అందుకే ఎంవీవీ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయితే ఏ ఇబ్బంది ఉండదని అనుచరులు నూరిపోస్తున్నారు. అయితే ఈ మాజీ ఎంపీకి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.